నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమాలతో యూత్ ఓటర్లు ఆకర్షితులై ఓటు బ్యాంకు పెరగబోతుందా? తాజాగా డిప్యూటీ సీఎం సినిమాల్లో నటించకూడదని ఎందుకు కోర్టులో పిటిషన్ దాఖలైంది? సచివాలయంలో డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఎందుకు ఉంచాలంటూ మరొక పిటిషన్ కూడా దాఖలైంది. ఎందుకు దాఖలైంది? ఇక రానున్న కాలంలో జనాకర్షణ పెరుగుతూ ఉండడంతోనే వైసీపీ తన కుట్రలకు తెరలేపుతుందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టడి చేసేందుకు ఈ కేసులు పెడుతున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 171 నుంచి 11 సీట్లకు జారిపడిన వైసీపీ ఏకంగా డిప్యూటీ సీఎంనే టార్గెట్ చేసిందా? అందులో భాగంగానే పిటిషన్లు పడుతున్నాయా? వైసీపీ తన గేమ్ స్టార్ట్ చేసిందా? గతంలో సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉంటూనే సినిమాల్లో నటించారు. అందుకు కోర్టు కూడా ఓకే చెప్పింది. మరి ఈ విషయం తెలిసి వైసీపీ తన పన్నాగం పన్నుతోందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏపీలో $1 కోటి ప్రశ్నలుగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసుకున్నందుకు, ఆయన మీద ఉన్న ఆకర్షణ పెరిగినందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటుగా అక్కడుండే కూటమి సభ్యులు కూడా, కూటమి పార్టీలోని ఆ యొక్క సభ్యులు కూడా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ను ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎప్పుడు ఉంటుంది? ఆ ఫాలోయింగ్ని తగ్గించడానికి వైసీపీ కుట్రలు పన్నుతుందా? అలాగే ఏపీలో వైసీపీ పవన్ కళ్యాణ్ చేసే ప్రతి చర్యను కట్టడి చేయాలి అని ఒక ప్లాన్లో ఉందా? అందుకనే ఈ కేసులు పడుతున్నాయా అంటూ కూడా వినిపిస్తున్న ప్రశ్నలు. ఒకే వ్యక్తి మీద ఇన్ని కేసులు పడితే అతని యొక్క స్పీడ్ తగ్గుతుంది కదా అని అనుకుంటున్న జనం కూడా ఉన్నారట. ఆ జనం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారట. ఇటువంటి విమర్శలు గుప్పగుపోలు మనకు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ని అడ్డుకోవాలంటే కేసులు వేయాలి. ఈ కోణంలో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళుతుందా? ముందుకు వెళుతున్నట్టుగానే ఉంది అంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ఏపీలో. ఇంకా ఈ కేసులు అనేవి పవన్ కళ్యాణ్ స్పీడ్ని తగ్గిస్తాయా, కట్టడి చేస్తాయా? అది కూడా వేచి చూడాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.